సంక్షేమ ప్రభుత్వమని, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వమని మరోసారి నిరూపించింది రేవంత్ సర్కార్. ప్రజాకర్షక పథకాలతో కూడిన సంక్షేమ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వ్యవసాయానికి, విద్యాశాఖకు, ఆరోగ్య శాఖకు, ఐటీకి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఈ నిధులు కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ను అసెంబ్లీలో పెట్టింది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. కేటాయింపుల వారీగా చూస్తే 6 గ్యారంటీల అమలుకు 50,000 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తూ రైతు భరోసాకు 18,000 కోట్లు, సన్నవడ్ల బోనస్కు 3,500 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు కేటాయించగా ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు కేటాయించారు. ఇక గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు కేటాయించింది రేవంత్ సర్కార్. హోంశాఖకు 11,907 కోట్లు, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం 500 కోట్లు, పర్యాటక శాఖకు 1,224 కోట్లు, మూసీ సుందరీకరణకు 1,500 కోట్లు కేటాయించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 5,000 కోట్లు కేటాయించగా ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కోసం 10,156 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్లు కేటాయించింది. విద్యుత్ శాఖకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 2,01,285 కోట్లు కేటాయించింది. ఇవే కాదు, ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధికి కూడా ప్రాధాన్యమిచ్చింది ప్రజాప్రభుత్వం.